అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుండ్రట రేషన్ కార్డులు మిగిలిద్దామని చూస్తుండ్రేమో పైసలు ఈడీ వాళ్ళు చేసిండ్రు 300 కోట్లు జప్తు సిద్ధరామయ్యకు తెలవలే పొంగులేటి సారు ఇకమతు శంకుబండ పగిలింది ములుగులా పని కాదనుకున్నారేమో కాంగ్రెస్ సర్కారులా ఫ్రీ టికెట్ తోని పరిశాన్ చేస్తుండ్రు సర్కారోళ్ళు జర బస్సులు పెంచరాదుండ్రి సార్లు స్టేజి మీద వేయాలన్నట కుర్చీలు మందిల ఇల్వ తీసుకుంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళు పేదోళ్ళందరూ సంచులు పట్టుకొని తయారుండ్రి ఆలతాన ఇలతాన అప్పులు తెచ్చుకున్నాడు బంద్ పెట్టుండ్రి ఉగాది సంధి మీ తిప్పలన్నీ తీరబోతున్నాయి కంట్రోల్ బియ్యం కాదు నంబర్ 1 సన్న బియ్యం ఇస్తాం వీటితోనే బిర్యానీ వండుకొని దావత్ ఇయ్యాలి ఊరంతా దావత్లే నడవాలని కొందరు చెప్తున్నారు కానీ అసలు కథ ఇంకో తీర్లుందట ఏం లేకున్నా ఇతర లావన్నట్టే చేస్తున్నారు పోన్రి మన కాంగ్రెస్ వాళ్ళు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టే రేషన్ కార్డుల మీద ప్రచారం చేస్తున్నారు కారట్లు ఇగొస్తాయి అగొస్తాయి అని మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు సర్కారులకు ఎక్కక ముందు సంధి ఇదే ముచ్చట చెప్తున్నారు కారు పార్టీ వాళ్ళు కారట్లు ఇయ్యలేదు మేము వచ్చినాక పేదోళ్ళ ఇంటికే కారట్లు నడుచుకుంటూ వస్తాయని చెప్పిండ్రు ఊర్లో ఏ మూలకున్నా వచ్చి కారట్ ఇచ్చిపోతామని చెప్పిండ్రు కుర్చీలో ఎక్కినాక ప్రజాపాలన కాంచెల్లి మొన్న కులగణన దాకా దరఖాస్తులు తీసుకుంటూనే ఉన్నారు ఇగో వస్తాయి అగ వస్తాయి అని మళ్ళీ పాలు చెప్పిండ్రు కారట్లు వస్తాయి కావచ్చు అని పేదోళ్ళు కూడా మస్తు ఆశలు పెట్టుకున్నారు కానీ మన రేవంతం సార్ తెలివి ముంగల పేదోళ్ళ ఆశలు ఏమి నడుస్తాయి చెప్పుండ్రి ఉన్నోళ్ళందరికీ కారట్లు ఇస్తే మళ్ళా సన్న బియ్యం కూడా ఇయ్యాలనాయే అట్లా అందరికి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది చెప్పుండ్రి సర్కారు మీద ఎంత బరువు పడుతుందోనని ఆలోచన చేసేటట్టున్నాడు మన రేవంతం సారు అసలే సందుగుల పేదోళ్ళకి ఇచ్చే పైసలు లేవాయే అందుకే ఊరికి 30 కారట్లే ఇస్తున్నారట అందులో కూడా ఆలీలకి ఇస్తే ఏం ఫాయిదా ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తున్నారట అన్ని ఊర్లలో గిదే కథ నడుస్తున్నదని అంటున్నారు కానీ సర్కారు వాళ్ళ తెలివికి మొక్కాలనుల్లా రేషన్ కార్డులు ఇస్తున్నామని పబ్లిసిటీ చేసుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు ఇంకేముంది చెప్పుండ్రి రేపటి రోజున ఎవరన్నా కారట్ రాలేదని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఊరికొచ్చి అందరికి వచ్చినాయి ఇగో మాకు కూడా వచ్చినాయని చూపెడతారు అన్నట్టు మేము కారట్లు ఇచ్చినా పక్క పార్టీ వాళ్ళు బదనాం చేస్తున్నారని పైకెళ్ళి సర్కారు వాళ్ళు పబ్లిసిటీ కూడా చేసుకుంటారు ఇక ఈయనతోని మాటలు పడేదేందని ఈ కారటొద్దు బీరటొద్దు అని పేదోళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా ఉంటారు కారట్లు ఇయ్యకున్నా ఇచ్చినామన్న పేరు వస్తుంది రాలేదని అడిగేటోళ్ళు కూడా ఉండరు అడిగే ధైర్యం కూడా చేయరు కానీ ఏం ఉపాయం చేసిండు సార్ మీరు ఇప్పుడు మీ ఊళ్ళో సూర్యుడు ఎటు దిక్కు పొడుస్తాడు అట్లా చూడకుండ్రి సూర్యుడు ఎటు దిక్కు పొడుస్తాడో చెప్పుండ్రి తూర్పు దిక్కే కదా అట్లా కాకుండా హైదరాబాద్లో తూర్పు దిక్కు పొడిచి వరంగల్ కాడ పడమర దిక్కు పొడుస్తాడా అట్లుండదు కదా భూమి మీద ఎటు దిక్కు పోయినా ఏ దేశం పోయినా తూర్పు దిక్కే పొడుస్తాడు కానీ మన తాన మాత్రం ఇసొంటిదే ఉల్టా సీదా ముచ్చట నడుస్తున్నది అదేందో ఆడుచుకుందాం పారి సూర్యుడు తూర్పు దిక్కే పొడుస్తాడు కానీ మన దేశంలో ఉన్న ఈడీ ఆఫీసర్లు మాత్రం సర్కారు వాళ్ళు ఏడ పొడవమంటే ఆడనే పొడుస్తట్టు కొడుతున్నది ఎందుకంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు మీద ఈడోళ్ళు అప్పట్ల కేసు పెట్టిండ్రు సర్కారు భూములను పప్పు బెల్లాల లెక్క ఇంటామె పేరు మీద రాయించుకుంటున్నారట ఇవేం దొంగేశాలని కేసు పెట్టి 300 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిండ్రు ఇంకో దిక్కు ఎంక్వైరీ కూడా నడుస్తూనే ఉంటది ఈడ్చిపెట్టే ముచ్చట్నే లేదని చెప్పిండ్రు మంచిగానే ఉన్నది కానీ అప్పట్లో 4 నెలల కింద ఈడీ ఆఫీసర్లు హైదరాబాద్లో ఉన్న మంత్రి పొంగులేటి సార్ ఇంటి మీదకి కూడా వచ్చిండ్రు 2 వద్దులు నిద్ర లేకుండా కాగితాలు ఎతుకులాడిండ్రు పైసలు లెక్క పెట్టుడు చేతులతోనే అయితలేదని మిషన్లు కూడా పట్టుకుపోయిండ్రు మరి మిషన్లు లెక్క సరిగ్గా చూపేలేదు కావచ్చు పాపం ఇప్పటిదాకా లెక్కలు చెప్తలేరు పైసలు దొరికినాయా పుట్టి పెంకాసులే దొరికినాయా అనేది కూడా చెప్తలేరు ఇటు పొంగులేటి సారు సప్పుడు చేస్తలేడు అటు ఈడీ ఆఫీసర్లు సప్పుడు చేస్తలేరు దొరికిన ముచ్చట అటు పెడితే అసలు వచ్చిపోయినామనే ముచ్చట కూడా ఈడీ ఆఫీసర్లు మర్చిపోయినట్టున్నారు కానీ ఈడీ ఆఫీసర్లు మర్చిపోలేదట వాళ్ళు మర్చిపోయేటట్టు ఏరే వాళ్ళు చేసిండ్రని అంటున్నారు అప్పట్లా ఓ హోటల్లో పొంగులేటి సారు పోయి అదాని సారును కలిసిండట
మియా బీవి రాజీ పడితే ఖాజీ ఏం చేస్తాడన్నట్టు ఈడీ ఆఫీసర్లు కూడా ఈ కేసు ముచ్చట మర్చిపోయింది కావచ్చునని అంటున్నారు. కానీ పాపం సిద్ధరామయ్య సారు పొంగులేటి సారు లెక్క అదానీని కలవనట్టున్నాడు. రేవంతన్ సారుకు ఒక్క ఫోన్ కొట్టినా చెప్తుండే కదా. ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా సిద్ధరామయ్య సారు? జర తెలంగాణ సర్కారులను చూసి నేర్చుకోర్రి. ఫ్రీ బస్సు పెట్టి ఆడబిడ్డల గౌరవం పెంచినాం. అసలు బస్సు ఎక్కలేనోళ్ళు కూడా బస్సు ఎక్కి తిరిగేటట్టు చేసినాం. ఫ్రీ బస్సు పెట్టినాకనే ఆడబిడ్డలు తల్లిగారింటికి పోతున్నారు. ఆడోళ్ళ ఖదర్ ఎంత పెంచినాం. మా లెక్క గొప్పోళ్ళు ఉంటారా చెప్పుండ్రి? ఎవరన్నా మా లెక్క ఆలోచన చేసిండ్రా? ఏంది నమ్మబుద్ధి అయితలేదా? ఇగో ఈ వార్త చూడుండ్రి. అబ్బర బిడ్డో, ఈ అవ్వెవలో మస్తు కోపం మీద ఉన్నట్టున్నది. కండక్టర్ మీద చిన్నగా గరం అయితలేదు. ఇంతగానం ఎందుకు కోపం వచ్చిందో మరి. అగో బాప్రే, మీదికి పోతున్నది. అరే గల్లబట్టింది కదా పాపం కండక్టర్ సారు. పక్కకున్నోళ్ళు జర ఆపరాదుండ్రి ఆమెను. ఇంత కొట్టగల్ల కండక్టర్ సారును. టికెట్ ఇవ్వకుండా పోతే చీకట్ల ఎటు కాకుండా అవుతుంది. ఆగ చూడుండ్రి, ఆపినోళ్ళ మీదికి ఉరుకుతున్నది. ఇంటాయనతోని లొల్లిగిన పెట్టుకొని తల్లిగారింటికి గిన పోతుందా ఎట్లా? ఇంత కోపం మీద ఉన్నది. బస్సుల జరంతా సదురుకొని పోవాలి గాని ఇట్లా లొల్లి చేస్తారా తల్లి? మీ లొల్లి సల్లగుండా ఓడిసేటట్టే లేదు కదా. ఎవరన్నా ఆపరాదుండ్రుల్లా. మరి లొల్లంతా ఎక్కడైతున్నది, ఎందుకైతున్నదో ఎరికేనా? నిన్న మాపటిలి నిర్మల్ కాంచెల్లి పల్లె వెలుగు బస్సు బైంసా పోతున్నది. అసలే లాస్ట్ బస్సు మొత్తం నిండిపోయింది. ఈ అవ్వ ఆ లూరికి పోవటానికి మూటలు పట్టుకొని బస్సు ఎక్కి వీటిని తొవ్వల్నే పెట్టిందట. ఎక్కేటోళ్ళు దిగేటోళ్లకు ఎట్లా చెప్పుండ్రి? గందుకే అవి తీయమని కండక్టర్ సార్ అడిగితే ఈ తీర్ల గరమైంది. కానీ ఈ అవ్వది కూడా తప్పేం లేదుల్లా. సర్కారోళ్ళు ఫ్రీ బస్సు పెట్టినామని మస్తు గప్పాలు కొట్టుకుంటున్నారు. కానీ బస్సులు అయితే పెంచుతలేరు. దీంతోని ఇగో ఇట్లా కొట్లాటలు అవుతున్నాయి. ఏడ చూడు ఇదే కథ నడుస్తున్నది. ఆడిబిడ్డల కథలు పెరుగుడు కాదు, పరువు పోయే కథ అవుతున్నది. రేవంతన్ సారు బిజీగా ఉన్నట్టున్నాడు గాని పొన్నం సారు జర మీరన్నా బస్సుల సంగతి చూడుండ్రి. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎవరు చేసిండు? మా అక్క ఇలాకలు ఇట్లా చేస్తారా? ఎంత భయం లేనితనం. మా అక్క మంచి చేద్దామని చూస్తే మీరు ఇట్లా చెడగొట్టు పనులు చేస్తారా? ఇదేమన్నా పద్ధతేనా? చేసిన వాళ్ళను ఇడిచిపెట్టేదే లేదు. 10 ఏళ్ల సంధి ఎంత మంచిగా పని చేస్తున్నది. ఇట్లా పేరు బద్నాం చేద్దామని చూస్తారా? ములుగును మంచిగా చేద్దామని మంత్రి సీతక్క మస్తు కష్టపడుతున్నది. ఏటూరు నాగారం కాడ జంపన్న వాగు మీద బ్రిడ్జి కట్టడానికి పోయినేడు మార్చిలా మేడం శంకుస్థాపన చేసింది. చూస్తుండగా పనులు చేసి బ్రిడ్జి ఓపెన్ చేస్తామన్నది. మేడంకు ఒక్క పన 3 శాఖలకు మంత్రిగుండే. పనిలబడి మర్చిపోయినట్టున్నది. అటీటన 10 నెలలు గడిచింది. పాపం ఏమైందో ఏమో గాని ఇగో ఇట్లా ఇరిగిపోయి కింద పడ్డది. దానంతటా అదే పడ్డదా? ఎవరన్నా కూలగొట్టిండ్రా అని పోలీసోళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట. కానీ మేడానికి ములుగు మీద ఎంత ప్రేమ ఉన్నదో చాలా మందికి తెలుస్తలేదుల్లా. ఈడికి 3 మాటల ఎమ్మెల్యే అయింది మేడం. ఊరూరుకు రోడ్లు వేయించింది, వాగులున్న కాడ బ్రిడ్జిలు కట్టించింది. ఇదొక్కటే మిగిలిపోయినట్టున్నది. అందుకే 3ోసారి ఎమ్మెల్యేనే కాదు మంత్రి కూడా అయింది. కాబట్టి కుర్చీలో కూసోంగానే పోయి శంకుబండ ఓపెనింగ్ చేసొచ్చింది. కానీ మేడం మంచితనం
తెల్వనోళ్ళు దాన్ని కూలగొట్టినట్టున్నారు. అయితే ఇంకో ముచ్చట కూడా ఇనొస్తున్నదుల్లో, కాంగ్రెస్ వాళ్ళు ఓపెనింగ్ చేసిన శంకుబండలు ఏండ్ల కొద్దీ అట్లనే ఉంటాయి. తాతల నాడు ఏసినాటికే ఇంకా ఆతిగతి లేదు. కొత్త ఆటితోని ఫాయిదా ఏమున్నదని ఎవరో కూలగొట్టినట్టున్నారని ములుగోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. అనువు గాని చోట నదికుల మనరాదు, కొంచెం ఉండు తెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా. దీని అర్థమేందో యాదికున్నదా? నేను చెప్తా ఇనుర్రి. మనకు కాని జాగలకు పోయి గొప్పోళ్ళమని చెప్పుకోవద్దు. గొప్పోళ్ళమని చెప్పుకోకపోతే మన కిరీటాలేం పాడిపోవు కదా. పద్యం మంచిగానే ఉన్నది, దాని అర్థం మంచిగానే ఉన్నది, కానీ ఇప్పుడెందుకు చెప్తున్నావు అని చూస్తున్నారు కదా. ఏం చేయొద్దని ఈ పద్యంలో చెప్పుకున్నామో ఈ స్టేజ్ మీద అదే జరిగిందుల్లా. సిద్దిపేట జిల్లా దుబ్బాక కాడ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నారు. మంత్రి సురేఖ మేడం, కారుపాటి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చిండ్రు. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది, కానీ వీళ్ళిద్దరి వెనకాల తెల్లంగేసుకొని నిలబడ్డాడు చూడుండ్రి. ఈయనతోనే అసలు పంచాది మొదలైంది. ఈ సారు పేరు శ్రీనివాస్ రెడ్డి. దుబ్బాకల షేయి గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయిండు. ఓడిపోయిన ఆయనే సర్కారు మీటింగ్లకు వచ్చుడే ఎక్కువ. కానీ ఈ సారు స్టేజ్ మీదకి ఎక్కి ముంగటున్న కుర్చీలో కూర్చున్నాడు. అదేందని ఎమ్మెల్యే గరమయ్యే వరకు అక్కడికెళ్ళి లేపి వెనక లైన్లకు తోలిచ్చింది సురేఖ మేడం. అవ్వ మంది ముంగట పరువంత బాయే. చక్కగా పోయి వెనక కూసుంటే అయిపోవు కదా. ఎచ్చులకు ముంగట కూసుంటే మంది ముంగట గాలి బాయే. ఇది జాలదన్నట్టు చెక్కులిచ్చేటప్పుడు మళ్ళా ముంగటి గురికొచ్చిండు. ఇట్లా ఈనేటట్టు లేడని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సారు ఏం చేసిండో చూడుండ్రి. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటది. కొన్ని చిల్లర పనులు చేయకుండా కొంచెం విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. అయిపోయినా మొత్తం బాయే. మొదలు మంచిగా చెప్పినప్పుడే ఇంటే అయిపోవు కదా. మైకులో చెప్పేదాకా తెచ్చుకుంటివి శ్రీనివాస్ రెడ్డి సారు. గాలి తీసుకుంటానికి గాకపోతే ఎందుకు చెప్పుండ్రి గీ హెచ్చరికలు. కారు పాటోళ్ళు అసలే గరం మీదున్నారు. మీరు ఇట్లా నడుమిట్లా సొర్రుతే ఊకుంటారా? మందిలా సురుకు పెట్టి దోలిచ్చిండ్రు. రేపు మీరు కనిపించినప్పుడల్లా పబ్లిక్ ఏమనుకుంటారు? ఏహే ఈయనకు ఎవ్వరు ఇల్విస్తలేరని అనుకోరా? జర చూసుకోవాలి కదా. కారు పాటోళ్ళు గెలిచిన అన్ని జాగల్లా ఇట్లనే చేస్తున్నారట షేయి పాటోళ్ళు. వీళ్లకు ఏం సంబరమో ఏమో పోన్రి, మందిలా ఇల్వ తీసుకుంటుండ్రు. ఇవి అది ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ వార్తలతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు